నా పేరు రాజేంద్ర. నేను వైఎస్ఆర్ పార్టీ మీకు తెలుసు. కార్యకర్తలు పట్టించుకోలే పనికిరాని నా కులు మన పార్టీ వాళ్ళు లీడర్స్ మన భరత్ గాడు గాని చిందిల్ గాడు గాని ఇంకోటి గాని వీళ్ళే తోపులు, వీళ్ళే తురుములు. 10-15 ఏళ్ళ నీకు కూడా ఉంటే మరి నా నేను మాట్లాడకూడదు. ఇంటికి వస్తే మనిషిని మాట్లాడించే శక్తి కూడా నీకు లేదు. లాస్ట్ ఏం చేసి టోటల్ స్టేట్ మొత్తం జగనన్న దగ్గర ఇంకా సజ్జలు జొన్నలు రాగులు మొత్తం ముంచి దిగిరి టోటల్ గా. నా బాధ ఏమంటే ఇప్పుడు నేను కుప్పంలో ఉన్నాను, ఒక పంచాయతీ పార్టీకి పనిచేసినాను. నువ్వు ఎంత పనులు చేసింటే కుప్పలు వెళ్ళిపోయినావు. నేను నీ పేరు చెప్పా, నిన్ను నమ్ముకున్న నా కుప్పలు ఏం కావాలి ఇప్పుడు? మేం చచ్చిపోవాలన్నాడా? నీకు ప్లస్ ఉంది, ప్లస్ కాదు నీకు మైనస్ ఉంది, మాకు ప్లస్ ఉంది. ఏం తెలుసా, మేము నీతి నిజాయితీగా మంచిగా ఉంటుంది. ఎవడు సొమ్ము తినలే. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా వైసీపీ కార్యకర్తలైనా కలిసి మెలిసి ఉంటే మేము. నువ్వు నీ బాగా అనవసరం గొడవలు పెట్టి అనవసరమైన పంచాయతీ పెట్టుకుని అనవసరంగా తిని 600 కేజీల కేకులు ఇప్పుడా కట్ చేస్తూ కేకుని అయితే పంచాయతీ. నిజమైన కార్యకర్తలను నమ్మలేదు. దొంగ నా కుక్కలను పక్కలో పెట్టుకుని దొంగ అయిపోతుంది నువ్వు. నిన్ను నమ్మేది ఎవరు నమ్మలేను. 15 ఏళ్ళు నీతో పాటు ఉంటే నువ్వు పీకింది ఏమిలే మాకి కార్యకర్తలకి. ఇంటి దగ్గరికి వస్తే మాట్లాడే కూడా టైం లేదు నీకు. సరే చూద్దామంట. ఇది నీ బతుకు. అధికారం ఉంది కదా అని అహంకారం పడితే ఇలా ఉంటుందన్న ఖచ్చితంగా. మనిషికి విలువిచ్చేది నేర్చుకో. ఇంకా నేర్చుకుంటావు నువ్వు. పంచాయతీ యాంటీ రాజకీయాలు నీ పార్టీలో ఉండే వాళ్ళకి నువ్వే బోర్డునామాలు పెట్టేది, నీకు వాళ్ళ బోర్డునామాలు పెట్టేది. నీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, నీకెంత వచ్చింది. ఇది పంచాయతీలు. మేమేడా? మేము మనుషులు కాదా? పనికి రాని కొడుకులు మొత్తం కూడా పెట్టుకుంటే పనికి వచ్చేవాడిని మొత్తం పక్కడుతు నువ్వు. 10 ఓట్లు లేపి ఏదైనా నా క్యాచారు నీకు. 5 ఓట్లు లేని నా లెలిన్ షర్ట్ వేసుకుంటే ఆ కలెక్షన్ కింగ్ నీకు. మేమేదో విలేజ్ ఇంకా ఏదైనా మా ప్రాబ్లం మేము వస్తే అసలు పట్టించుకోవు. సెటిల్మెంట్ చేసుకో, ఏమో చేసుకో అంటావు. నేను లోకల్ చిన్న ప్రాబ్లం వచ్చి నీ దగ్గరికి వస్తే సెటిల్మెంట్ వేసుకో. సెటిల్మెంట్ వేసుకోయా. అదే నీ కొడుకు ప్రాబ్లం వస్తే రాపా బినిగా లక్ష్మీపూర్ మణిగా కొట్టాడు బినిగిరా. నాకేం మంది కాదు వచ్చి ఇక్కడ. నాకు ఎన్ని కష్టాలకు వస్తుంది నువ్వు? ఎంత ఆలోచించినావు? మనిషా నువ్వు? నాకు అర్థం కాలేదు. నేను నమ్ముకొని 15 ఏళ్ళు పని చేసినమ్మా అనుకోవచ్చు. ఇన్ని రోజులు మన దగ్గర బాగుండ్రి, ఇప్పుడు మనం చెడ్డ మారుతా విషయం. నువ్వు చేసిన పొరపాట్లు చెప్పేకొస్తే కూడా నువ్వు వినే పొజిషన్ లో లేదు. నీకు అహంకారం మెడకెక్కేసింది. నీకు ఒకడే ఒక దిక్కు నీ కొడుకు, నీ ముద్దుల కొడుకు. వాడ టోటల్ గా ఏదో లక్ష్మీపురం ఉండే వాళ్ళకి అందరికి ఫోన్ చేసి గింజుకొని అడక్కుంటా ఉన్నావు అంటే నీ బతికేమే. నువ్వు చేసిన తప్పు లేకపోతే ఇట్లా అడుకుంటావు నువ్వు. ఇప్పుడు నేను ఏ తప్పు చేయలే. నన్ను ఎవరన్నా మాట్లాడరా టీడీపీ వాళ్ళు? నా మీద గొడవకు వచ్చిరా? నా ఇంటి మీద పటాసు కూడా కాల్చలేదు. న్యాయం అంటే అట్టుండాల. అది లెక్కాచారం. ఏం మనుషులో మీరు? అనవసరం చేసిన మొత్తం స్టేట్ మొత్తము ఇచ్చి నమ్ముకున్న కార్యకర్తలు ముంచేసిన బాగా సంపాదించుకొని మీరు బయట రా. మేము మాత్రం ఇది కూర్చొని అవమానం పాలయ్యి మేము ఆడిపోవాలరా. మా దగ్గర డబ్బులు లేదురా. మేము ఎవరిని ముంచేది, మేము మోసం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. అర్థమవుతుందా? చెప్పడానికి ఈ వీడియో చూసాం కదా అర్థమవుతుంది. ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త ప్రతి పార్టీ ప్రెసిడెంట్ మడ్డ ప్రెసిడెంట్ ఎవడోడు వాడు బాధపడి ఒకటి మమ్మల్ని చేసి మీరు ఎక్కడ పోతారా? ఎవరా ఉండరు మీరు? రూలింగ్ ఉన్నప్పుడు తెలియదు మీరు రా. మేము రూపాయి ముట్టలేదురా. ఇప్పుడు తిరిగా పార్టీకి నిలబడి పని చేస్తే మేము న్యాయంగా ఉన్నాం కాబట్టి, నిజాయితీగా ఉన్నాం కాబట్టి. నేను ఇప్పుడు కుప్పంలో చెప్తా, నేను జగనన్న పార్టీనే తెలుసు అందరికీను. నన్ను ఎవరు మాట్లాడలేదే, నన్నేమనలేదే, నా బండి ఆపలేదే, నన్ను గొడవ పెట్టలేదు. ఎందుకు తెలుసునా? నిజాయితీగా ఉన్నాను కాబట్టి, నీతి ఉన్నాను కాబట్టి. మీలాగా బ్యాగ సిద్ధలే మేము మనుషులుగా బతకంటారు. ఫస్ట్ ఎందుకు నీ లక్షలు నీ కోట్లు పట్టేకి 10 మందిని కాపాడుకుంటే బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా ఊర్లోపల. అందరితో కలిసిమెలిసి ఉండి అందరితో మనకు అయిన మనుషులు ఎవరు, మనకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరు, వాళ్ళు అది ఫస్ట్ చూసుకోవాలా. అది చూసుకొని వాళ్ళని కాపాడుకుంటూ ఊరికి 10 మందిని కాపాడుకుంటూ నువ్వు ఈ రోజు ఎటువంటి నువ్వు చేసిందేమే? 5 వస్తా, 2 వస్తా, ఇవ్వాలి వస్తా. విలువ లేదా మనిషి? ఏమనే బొచ్చుగాడు వాడు. నేను నీ కూడా ఉండి నీకు అన్ని చేసి 2-3 ఏళ్ళు నీకు ఏం కావాలని చూస్తుంది. నాది ఒక సమస్యని, నీ సమస్యకి ఎప్పుడు రానులే. ఇప్పుడు సమస్య అది మా ఊర్లో సమస్యను వస్తే మనకి చెప్పంటావంటే వాడెంత నా కొడుకు అంత వయసు ఉంది. వాళ్ళ అప్పుడు నేను ఫ్రెండ్షిప్ మనకి చెప్పంటావంటే నీకు ఎంత నెమ్మెక్కింటే ఎట్లా మాడదా నువ్వు మనుషుల్ని. అన్నా నమ్మితిని. ఇప్పుడు నన్ను కొడితే ఎవరు దిక్కుడా? చంద్రబాబు మనిషే కదా. నన్ను కొడితే ఇప్పుడు ఎవరు దిక్కు చెప్పినా? నీకు సేఫ్టీ. ఏదో డబ్బులు ఉంది బాగా సంపాదించుకుంటే ఎత్తుకుపోయి ఏడ కూర్చుండేమో చేస్తా ఉండవు.
నేనేం చేయాలి ఇప్పుడు నేను నమ్ముకునే మనుషులు నమ్మాలి నా ఫస్ట్. ఎవడు మనకు అయినోడు కానని ఏమన్నా చేయంటే నా ఇంటి దగ్గర నా బిడ్డలాగా పెంచుకున్నా మంచి కోడి పుంజులు కోసి నీకు భోజనం పెడతా ఎప్పుడు అడ్డం ఆడకుండా నువ్వేం చేద్దానికి ఊమనుకోండి. నా నోట్లో మాట్లాడి వస్తుందో బాగా తెలుసు. దీనికి పైన నీ చరిత్ర క్లోజ్. ఊరికి ఎందుకు రామాయణం నాకు తెలిసి సుధీరానికి వస్తే గిన కుప్పానికి ఏమన్నా అంతో ఇంతో మర్యాద ఉంటుందేమో. నువ్వు ఆ భరత్ గాడు ఉండే నా మొత్తం టోటల్ గా కలెక్షన్ చూసుకుంటే కార్యకర్తను వదిలేస్తే ఏమీ ప్రయోజనం లేదు. నేను ఇంకా ఎవరికి కుమారి పెద్ద మిమ్మల్ని నమ్మా ఇప్పుడు పరిగెత్తేస్తే నా నమ్మినదే బతుకు. మాకు నా బతుకు మేమే నా బతుకులే ఇంత. దీనికి పైన మారి కరెక్ట్ గా మన కైన మనుషులు ఎవరన్నా చూసుకొని ఎక్కినిగా బేస్ చేసుకుంటూ బతికేనా బతుకన్నా లేదని నీ కర్మ. నేను ఖచ్చితంగా చెప్తా ఉండ చాలా దరిద్రంగా చేస్తారు మీరు. ఏడు నింది దాన్ని ఆడ తీసుకొస్తే ఏడు నింది వచ్చి పార్టీ 150 సీట్లు వైభవంగా ఉండే ప్రతి నా జనాలను కడుపున పోపించి లాస్ట్ కి బ్లేమ్ చేయండి. దాముకునే దాకా వస్తుంది కదంట్రా దరిద్రులారా. మనుషా మీరు నేను దాముకోనరా. నేనేం తప్పు చేయలే. నేను దాముకోను. పులి లేగా ఉంటుంది ఇప్పుడు కానీ ఖచ్చితంగా డౌట్ ఏం లేదు. ఎందుకంటే నా కష్టం తింటాండ. ఎవరిని ఆమర్చలే, ఎవరిని గలాటి పెట్టలే, ఎవరిని కుట్లే, ఏమి చేయలే. ప్రతి కార్యకర్త అలా ఉంటే నిజాయితీగా బతికింటే ఈ రోజు ఈ బతికేందుకు వస్తున్నారా? పార్టీని మొత్తం నాశనం చేస్తారు నా కొడుకులు మీరు.